ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైనా విలువైన వస్తువైనా. నీ ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు చేసేదిగా ఉంటే పగవాడైనా నీ పక్కనే నిలుస్తాడు. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకి కనిపించవు. నీరు లేని బావి దగ్గరకి, మనీ లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. నీ గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. కష్టపడటం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవటం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. మాట జారిన తరువాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయటం మంచి లక్షణం. అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యం మెరుగుపరుచుకునే అవకాశాలు అందరికీ సమానమే. నీవు చేసే పని చాలా చిన్నదైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. డబ్బు పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. అడగకుండా మీరు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి సులకనైనది. స్వార్థం కోసం నువ్వు చెప్పిన చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితే బంధాలు నిలబడతాయి, నిజాలు చెబితే బంధాలు తెగిపోతాయి. నీకున్న దానిని నీవు బాగుంది అని ఒప్పుకోనంత వరకు నీవు ఆనందకరమైన లైఫ్ను గడపలేవు. నీవు కష్టపడి కొండ ఎక్కినట్లయితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందాన్ని ఆనందాన్ని చూడగలవు. మీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగ పెట్టడానికే అని అర్థం చేసుకోండి. మీకు మనశ్శాంతి అనేది మీ దగ్గర ఉన్న మనీతో రాదు, మీ మనసుకు నచ్చిన వారు మీతో మనసారా మాట్లాడితే వస్తుంది. ఒక మనిషి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం జీవితకాలం సరిపోదు. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్లకంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్లే ఎక్కువ. ఒక పనికి మీరు ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి దాని నుండి వచ్చే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. పోయిన వాటికంటే నీకు వచ్చేవి ఉత్తమంగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. చనువు ఎక్కువైనట్లయితే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైనట్లయితే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైనట్లయితే ద్రోహం తప్పదు. ప్రేమ ఎక్కువైనట్లయితే బాధ తప్పదు. ఆశ ఎక్కువైనట్లయితే దుఃఖం తప్పదు. నటించే బంధాలన్నీ తీయగా మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలెప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ తిడుతూ అలుగుతూ ఉంటాయి. మీకు అడగటం చేత కానప్పుడు ఆశ పడకండి, మీకు ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకండి. నీవు చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి. నీకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. 100 సమస్యలు వేధిస్తున్నప్పటికీ గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం నీ దగ్గర ఉంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. విలువైనది ఎప్పుడు విలువ తెలియని వారికే దొరుకుతుంది, అది వస్తువైనా బంధం అయినా. అనుకూలతల్లో అందరికీ మీ గురించి తెలుస్తుంది, ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వారో మీకు తెలుస్తుంది. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క వేయకూడదు. టైం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే టైం నీ విలువని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానంలో ఉంటావు. ఎదుటివాడు ఏడుస్తుంటే అది చూసి మీరు ఆనందించకండి, ఎందుకంటే మీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో అదే మీకు దేవుడు ప్రసాదిస్తాడు. అవసరం లేదని పక్కన పడేసిన వాటితోనే అవసరం పడేలా చేస్తాడు దేవుడు. అవి వస్తువులైనా మనుషులైనా. నీవు ఎక్కువగా ఇష్టపడేవాళ్లే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తారు. అలా అని నీవు వాళ్ళని వదలలేవు, వాళ్ళు కూడా నిన్ను వదలలేరు. విజయాన్ని చూసి మురిసిపోకు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడేవాడికి విజయం తప్పక వరిస్తుంది. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడి కంటే అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడినే ఈ సొసైటీ ఎక్కువగా నమ్ముతుంది, వాడికే ఎక్కువ విలువ ఇస్తుంది. మధ్యతరగతి జీవితం అసలు బోరు కొట్టదు, ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సగం జీవితం ముగుస్తుంది. కత్తిగాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది.
మగాడు లేకపోయినా ఆడది బ్రతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆడది లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం మగాడి ఆత్మవిశ్వాసమే ఆడది కాబట్టి. మీరు ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం కష్టం. మీ చుట్టూ అందరూ ఉన్నారు అని ధీమాగా ఉండకు. మీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. ఆశ అనేది ఒక మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం అనేది మనిషికి అన్నీ నేర్పిస్తుంది. ఆగిపోయేవాళ్ళు ఎన్నటికీ గెలవరు. గెలిచేవాళ్ళు ఎన్నటికీ ఆగరు. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్లు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్లు అభివృద్ధి చెందలేరు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం. నీవు ఈరోజు గడిపిన 24 గంటలే రేపటి నీ రోజు ఏంటన్నది డిసైడ్ చేస్తుంది. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా నీ లైఫ్కి మంచిది కాదు. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది. అదే నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ ప్రమాదం. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతూనే ఉంటుంది. ఈ సొసైటీ వంకర వ్యక్తులను వదిలేస్తుంది. నిజాయితీగా నిలబడితే అడుక్కి అణగదొక్కేస్తుంది. డబ్బు ఎక్కువగా ఉంటే ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉంటే మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. అనవసరమైన వస్తువులు ఇంటికి బరువు. అనవసరమైన ఆలోచనలు నీ మనసుకు బరువు. అదృష్టం అంటే డబ్బు వస్తువులు ఉండడం కాదు, చేతి నిండా పని కలిగి ఉండడమే అసలైన అదృష్టం. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే వాళ్లను కలిగి ఉండడమే అదృష్టం. జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి. ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. చుట్టూ తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. ఉన్నవాళ్లకి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. లేని వాళ్ళకి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. ఎప్పుడైతే నీవు ఇతరులు అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. నీవు విలువైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో ఫ్రెండ్షిప్ చెయ్యి. నీవు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సమాజంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. ఒక్కోసారి నీ నొప్పిని తగ్గించడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆ నొప్పిని మర్చిపోవచ్చు. ఎక్కడ మాట్లాడాలో కాదు, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలియడమే చాలా ముఖ్యం. మీది కానిది మీరు తీసుకుంటే మీకు రావలసిన దాన్ని దేవుడు రానివ్వడు. గాయం గట్టిగా తగిలినప్పటి నుండి మనసు మెత్తగా ఉండడం మానేసింది. నీళ్లలో ఏడ్చే చేప కన్నీళ్లు ఎవరికీ తెలియదు. అలాగే కొంతమంది మనసులో పడే ఆవేదన కూడా ఎవరికీ తెలియదు. నీవు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. నీకు నీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. నీకు ఒకరు దగ్గరవుతున్నారంటే కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉన్న డబ్బు మాత్రమే. నీవు చేసిన మంచిని మరిచిపోయి నీ తప్పులనే చూపించే సమాజం ఇది. వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు. ప్రతిసారి మాట పడకు, ఒక్కోసారి తిరగబడు, లేకపోతే నీకు విలువ ఉండదు, వాళ్ళ నోరు ఆగదు. కొంతమంది లైఫ్లో ఓడిపోతున్నారంటే కారణం బలం లేక తెలివి లేక కాదు, నటించలేక, మోసం చెయ్యలేక. ఒకడి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకు, ఇంకొకటి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడవద్దు. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే.
చదువుకుని నేర్చుకున్న ప్రతి అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని లైఫ్లో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. సులువుగా వచ్చింది ఏదైనా వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయటం అనేది ఎంత తప్పు, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడటం అనేది కూడా అంతే తప్పు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వే వాళ్ళకి ఏడ్చే రోజులు, ఏడ్చే వాళ్ళకి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరిగివాడిగానే మిగిలిపోతాడు. మీకు లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నవాటిని వృధా చేసుకోవద్దు. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మీ మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. వివేకవంతుడు మాట్లాడుతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. భయం అనే ప్రవాహాన్ని అరికట్టాలంటే ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతనైనా మిగులుతుంది. గొప్ప లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. మీ శరీర రంగును చూసి గర్వపడకండి. చీకటిలో అందరి రంగు ఒకటే. మీ డబ్బును చూసి ఎగసిపడకండి. మృత్యువు ఒడిలో అందరూ ఒకటే.